కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో అనేక అద్భుతాలు సృష్టిస్తున్నాం. ఈ రాష్ట్రానికి జోన్ సాధించాం, జోన్ కార్యాలయాలు సాధించాం. ఈరోజు జోన్ కార్యాలయ నిర్మాణాలు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు మన శ్రీకాకుళానికి ఎప్పుడు ఎర్రనాయుడు గారు అనేవారు, మన ప్రాంతం నుంచి చాలా మంది ఆ రోజు యువతరం ఉద్యోగాల కోసం ఒరిస్సా వెళ్తే అనేక ఇబ్బందులు పడేవారు. జోన్ లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్తే అనేక ఇబ్బందులు పడేవాళ్ళు. మన యువతరం అనేక అవమానాలు కూడా పడేవాళ్ళు. ఈరోజు ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు కూడా ఈరోజు మన విశాఖపట్నం డివిజన్లో మన వైజాగ్ జోన్లో కలిపినందుకు మరి గౌరవ మంత్రి సోదరుడు, మన జిల్లా పార్లమెంట్ సభ్యుడు, అంతేకాదు ఈ జిల్లాతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ జిల్లా అభివృద్ధి జరిగింది అనడానికి ఇది కూడా ఒక మచ్చుతునక, ఇది ఒక నిదర్శనం. రైల్వేస్లో కూడా అనేకం సాధిస్తున్నాం. అలానే ఈరోజు ఎయిర్పోర్ట్, ఈ జిల్లా ప్రగతి రథంలో ముందుకు నడవాలి అంటే ఈ జిల్లాకి ఎయిర్పోర్ట్ ఉండాలి. ఈ జిల్లాలో ఇప్పుడు 4 లైన్ల రహదారులుగా చేయబోతూ ఉన్నారు ఇది రైల్వేస్. దాంట్లో కూడా ఇప్పుడు నేను డిఆర్ఎం గారితో మాట్లాడాను, ఈ రైల్వే స్టేషన్ కూడా 8 లైన్లు రాబోతున్నాయి. అంటే 8 లైన్లు రాబోతున్నాయంటే రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి అనేక ట్రైన్స్ రేపు ప్రారంభం ఇక్కడ నుంచే శ్రీకాకుళం రోడ్ నుంచే ప్రారంభించడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి దీన్ని 8 లైన్లుగా రైల్వే స్టేషన్గా తయారు చేయబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు సాధించడం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లడం. ఈరోజు మేము ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఎప్పుడు కూడా ఈ జిల్లా ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడతాం. అదే వైసీపీ సైకోలు అయితే వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడతారు. నేను అడుగుతా ఉన్నాను, మొన్న మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది సైకోలు. పాపం ధర్మాన ప్రసాద్, ఆయనకి పాపం వయసు కూడా ఎక్కువైపోయినట్టుంది, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. సైకో వాళ్ళు, నేను రాజధాని ఒక దగ్గర ఉండకూడదు, ఎన్ని దగ్గరలో ఉండాలి? నెమ్మాడలో ఒకటి కావాలా, లేకపోతే ఆయన దేవుడు అది బాబుగావలో ఒకటి కావాలా, లేకపోతే శ్రీకాకుళం ఆయన మున్సిపాలిటీలో ఉన్నాడు అక్కడికైనా ఒకటి కావాలా? అంటే మీనింగ్లెస్. అంటే ఈ జిల్లా ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అడుక్కు తినాలి, అంతేగాని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేటటువంటి అప్హోల్డింగ్ ఏదైతే ప్రభుత్వం తాలూకా డ్యూటీ ఏంటంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగేటటువంటి అప్హోల్డింగ్ మనం ఇవ్వాలి. ఇది ప్రభుత్వం తాలూకా విద్యుక్త ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించే ఈరోజు రాజధానిని మనం చట్టపరంగా చేశాం. అలానే ఈరోజు రైల్వేస్లో గణనీయమైనటువంటి ప్రగతిని సాధిస్తున్నాం. అలానే మన శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్టును సాధిస్తున్నాం. ఈరోజు మూలపేట పోర్ట్ వస్తుంది, అలాగే కొద్ది దూరం వెళ్తే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. సుదీర్ఘమైనటువంటి 196 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది, అలాగే సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఎంత వెనుకబడి ఉన్నామో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలకు అందించడం ద్వారా, ఈ జిల్లా ప్రధానికానికి తీసుకురావడం ద్వారా రాబోయే అతి కొద్ది రోజుల్లోనే శ్రీకాకుళం జిల్లా ప్రగతి తారాస్థాయికి చేరబోతా ఉంది. దానికి ఇవన్నీ కూడాను ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి ఇవన్నీ కూడా రాచబాటలేస్తాయి. ఎప్పుడైనా రాము చెప్పినట్టుగా ఎప్పుడైనా రైల్వే బోర్డు మీద శ్రీకాకుళం రోడ్డు టు తిరుపతిని కానీ, శ్రీకాకుళం రోడ్డు నుంచి ఇంకో దగ్గరికి కానీ ఎక్కడైనా బోర్డులు చూస్తాం? ఇది ప్రగతి అంటే. వాడు ఎవడో మాట్లాడుతూ ఉన్నారు సైకోగాళ్ళు, ఏం చేశారని, ఏం సాధించాలి, ఇంకా ఏం చేయాలి? నువ్వు 500 కోట్ల రూపాయలతో పెట్టిన మూలపేట పోర్టుని ఈరోజు 4800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు. 4800 కోట్లు అంటే నీ ప్రభుత్వంలో నువ్వు ఖర్చు పెట్టింది 230 కోట్లు. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు పెడుతుంది సుమారు 3800 కోట్లు. ఇది ప్రగతి కాదా? భోగాపురం ఎయిర్పోర్ట్ నువ్వు 22% పూర్తి చేశావు. ఈరోజు 100% పూర్తి చేసి రేపు రాబోయే 3-4 నెలల్లో ఓపెన్ చేయబోతున్నాం. ఇది ప్రగతి కాదా? భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఈరోజు విశాఖ వాసులందరూ మేము 50 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలంటున్నారు. మనం 100 కిలోమీటర్లు వెళ్ళాల్సింది ఈరోజు 50 కిలోమీటర్లు వెళ్తున్నాం. అంటే రేపు రాబోయే రోజుల్లో మన శ్రీకాకుళానికి ఘనమైనటువంటి భవిష్యత్తు ఉంది. పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామికవేత్తలు రావాలి అంటే ఎయిర్పోర్ట్లు ఉండాలి, పోర్ట్లు ఉండాలి, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి, రైల్వే ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఈరోజు అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. పరిశ్రమలు వస్తే ప్రగతి వస్తుంది, పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. వాటన్నిటికీ కూడా ఇది రాచబాటేస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే
వైసీపీ సైకోలు ఉన్నారో మేము మా పనితీరే మా వాళ్ళందరికీ కూడా మా సమాధానం. మేము మీలాగా అరవాల్సిన పని లేదు, సైకోల్లా బిహేవ్ చేయాల్సిన పని లేదు. ఈరోజు మా పనితీరే మాకు నిదర్శనం. మేమెప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే పని రాక్షసుడు. ఆయన పని చేస్తుంటాడు, మమ్మల్ని పని చేయనిస్తుంటాడు. ఈరోజు ఎవరూ కూడా మేము ప్రశాంతంగా లేము, ఇంట్లో పడుకొని లేము. ఈరోజు అందరూ కూడా రాత్రి పగలు అనకుండా ఈరోజు ఈ జిల్లా సంక్షేమం కోసం, జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలో శ్రమపడుతున్నాం. ఈరోజు కేంద్ర మంత్రిగా తన స్థాయిలో ఈరోజు ఇంకోటి నేరేడు బ్యారేజ్ నేను అడుగుతా ఉన్నా, 56 సంవత్సరాల కళ నేరేడు బ్యారేజ్. నేను అడుగుతా ఉన్నా, ధర్మాన ప్రసాద్ ముందేం మాట్లాడాడు, నేరేడు బ్యారేజ్ని తీసుకురండి అన్నాడు. నిన్నేం మాట్లాడతాడు, నేనే తీసుకొచ్చా అంటాడు. ఏంది జగన్మోహన్ రెడ్డి అంటాడు క్రెడిట్ చోరీ. ఏం క్రెడిట్ ఉందా నీకు మర్డర్లు చేసే క్రెడిట్ ఉంది, లేదు మర్డర్లు చేసే వాళ్ళని ప్రోత్సహించే క్రెడిట్ ఉంది, బాబాయిని లేపేసే క్రెడిట్ ఉంది. నిన్న మా అచ్చెన్నాయుడు చెప్పిన మాట నిన్న ఈ రోజు కాదు, నేను మీ ప్రెస్ మీట్లో అనేక పర్యాలు చెప్పాను. రాజశేఖర్ రెడ్డి మరణం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది, సందేహమే లేదు. ఎందుకు ఆ రోజు ఉంది కాబట్టి బొత్స సత్యనారాయణ గారు శాసనసభలో చెప్పాడు, రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనుక జగన్ కూడా ఉన్నాడని మాకు అనుమానంగా ఉందని. ప్రభుత్వంలో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు శాసనసభలో చెప్పాడు, ఆన్ రికార్డ్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, కాంగ్రెస్ పార్టీ చేయించిందన్నాడు, రిలయన్స్ వాళ్ళు హాస్టల్ దాడులు పెట్టారు. మరి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి, నువ్వు అధికారంలోకి వచ్చావు, 5 సంవత్సరాలు పరిపాలన చేశావు, నువ్వెందుకు సిబిఐ ఎంక్వైరీ చేయాల? నీ తండ్రి కోసం ఏదైనా మాట్లాడావా? ఏ రిలయన్స్ హాస్టల్లో అయితే మీరు ధ్వంసం చేశారో ఆ రిలయన్స్ వాడికే నువ్వు రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చావు అంటే దాని అర్థం ఏంటి? ఇందులో కుట్ర లేదు కాబట్టి ఇందులో ఇవన్నీ ఆయన చెల్లె చెప్పింది. మా జగనన్నకి ఎప్పుడు కూడా ఏం కావాలంటది, గన్నలు గొడ్డళ్ళు తప్ప ఇంకోటి అక్కల్లా. మాకు కావాల్సింది ఈ రాష్ట్రం ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం. దానికోసం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు, డబుల్ ఇంజిన్ సర్కార్. ఒక ఇంజిన్తో కారు నడవాలంటే గంటకి 40 కిలోమీటర్లు వెళ్తుంది. అదే డబుల్ ఇంజిన్ ఉన్న కారు అయితే గంటకి 100 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. అందుకే ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తా ఉన్నాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం.